ఆ మధ్య ఒక జాతకం చెప్పే వ్యక్తి, తెలుగు రాష్ట్రాల ఫేమస్ అయిన వ్యక్తి జాతకం చెప్తుంటే నేను ఆశ్చర్యపోయాను. కానీ నక్షత్రాలన్నీ ఆయన చూసుకొస్తుంది ఒకసారి, అంతే నేను నా ఉద్దేశం అనమాట. ఎందుకంటే చిరంజీవి నక్షత్రం చిత్తా నక్షత్రం రెండో పాదం. ఆయన చెప్పింది స్వాతి నక్షత్రం అని. చిత్తా వాళ్ళకి ఎరుపు కళ్ళు, కంట్లో జీరలు ఇవన్నీ ఉంటాయి సాధారణ. మీరు అబ్జర్వ్ చేస్తే అతను కూడా చిత్తా రెండో పాదం, కన్యా రాశి, తులా లగ్నం ఆయనది. వెంకటేష్ది మృగశిర అని చెప్పాడు ఆయన. మృగశిర కాదు, హస్త నక్షత్రం. తమ్మన్నాది కూడా హస్తాడే. బాలకృష్ణ గారిది మూల నక్షత్రం, ధనుసు రాశి. వెంకటేష్ది హస్త నక్షత్రం, కన్యా రాశి. నాగార్జున గారిది ఆరుద్ర నక్షత్రం, మిథున రాశి. విచిత్రం ఏంటంటే రాశి అది మిథున, లగ్నం కూడా అదే ఆయనకి. మోహన్ బాబు గారిది మూల నక్షత్రం. మంచు మనోజ్ గారిది మఖ నక్షత్రం. మంచు విష్ణు గారిది చిత్తా నక్షత్రం. వాళ్ళ అక్కగారు ఉన్నారు మంచు లక్ష్మి గారు, వాళ్ళ ఆశ్లేష నక్షత్రం. రానా ఉన్నారు కదా, రానా ఆయనది మఖ నక్షత్రం. రామా నాయుడు గారు ఉన్నారు కదా, ఆయనది మూల నక్షత్రం. నాగేంద్ర బాబు గారిది ఉంది కదా, ఆయనది ఆరుద్ర కానీ పునర్వసు కానీ, రెండు మొత్తం మీద ఆయన మిథున రాశి అని చెప్తారు. పవన్ కళ్యాణ్ గారిది ఉందంటే ఉత్తరాషాఢ నక్షత్రం రెండో పదం అండి ఆయనది, మకర రాశి వారు. ఇంకా ఈ కాజల్ అగర్వాల్ ఉంది కదా, ఆరుద్ర నక్షత్రం, మిథున రాశి. రకుల్ ప్రీత్ సింగ్ ఆరుద్ర నక్షత్రం, మిథున రాశి. ఇప్పుడు మన తెలుగు యాక్టర్స్లో పాత యాక్టర్లు ఉన్నారు కదా, రామారావు గారు, వారిది సీనియర్ యాక్టర్లు, వారిది స్వాతి నక్షత్రం మూడవ పాదం. నాగేశ్వరరావు గారిది రోహిణి నక్షత్రం. హరనాథ్ అని పాత యాక్టర్ ఉన్నారు, ఆయనది పూర్వ భాద్ర నక్షత్రం. కస్తూరి శివరాం అనేసి ఒక యాక్టర్ ఉండేవారు, ఆయన నక్షత్రం ధనిష్ట. అంతేకాదు పాత యాక్టర్స్లో శోభన్ బాబు గారు శోభన్ బాబు గారిది శ్రవణ నక్షత్రం. ఎస్వి రంగారావు గారిది అశ్వి నక్షత్రం. కృష్ణ గారిది భరణి నక్షత్రం. సావిత్రి గారిది అనురాధ నక్షత్రం. సావిత్రి గారు మహానటి సావిత్రి గారు అనురాధ నక్షత్రం. జమున గారిది శ్రవణ నక్షత్రం. దేవిక అని యాక్టర్స్ ఉన్నారు, ఆవిడ పూర్వాష. దేవిక పాప కనక కూడా పూర్వాష నక్షత్రం. రాజేంద్ర ప్రసాద్ గారిది మృగశిర నక్షత్రం. బ్రహ్మానంద గారిది హస్త నక్షత్రం. అయితే ఉత్తరాయి ఉండాలి లేదా హస్త, కానీ హస్తమే మోస్ట్. ఇంకా బోల్డ్ నక్షత్రాలు ఉన్నాయి, వాటి